బుల్లితెర ప్రేక్షకులను ఉత్కంఠతకు గురిచేస్తూ సాగుతున్న ఈ సీరియల్ నేడు ఎన్నో ఊహించని మలుపులతో సాగింది. తన తప్పులు తెలుసుకున్నట్లు, మనసు మారినట్లు జ్యోత్స్న ఆడిన నాటకం కుటుంబ సభ్యులను బురుడీ కొట్టించగా, కార్తీక్, దీపలు మాత్రం ఆమె అసలు రంగును పసిగట్టారు. ఒకవైపు తన నటనతో అందరినీ నమ్మిస్తూనే, మరోవైపు సూరజ్ను చంపటానికి జ్యోత్స్న వేసిన స్కెచ్ బెడిసి కొట్టి ఆమెకే ప్రాణసంకటంగా మారటం ఈనాటి ఎపిసోడ్లో అత్యంత రసవత్తరమైన ఘట్టం. కుటుంబ సభ్యులందరినీ సమావేశపరుస్తుంది జ్యోత్స్న. నేను కాంపిటీషన్లో ఎలాగైనా గెలవాలని అనుకున్నాను. ఆ ఆలోచనలతోనే పర్యవసానాలు ఆలోచించకుండా తప్పు చేశాను. నేను చేసిన పని వల్ల దీపకి చెడ్డ పేరు వస్తే తన ఓడిపోతుంది అనుకున్నాను, కానీ దానివల్ల సంస్థకు చెడ్డ పేరు వస్తుందని నేను అర్థం చేసుకోలేకపోయానని అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు అర్థం చేసుకొని ఏం చేయాలని అనుకుంటున్నావని సుమిత్ర అడగ్గా, దీపకి క్షమాపణలు చెప్పాలని అనుకుంటున్నానని జ్యోత్స్న అనటంతో అందరూ షాక్ అవుతారు. మనుషుల్లో మార్పు సహజమని జ్యోత్స్న చెప్పటంతో కార్తీక్ గుండె పట్టుకుంటాడు. హాట్ వాటర్ మాత్రమే కాదు, దానిలో కొంచెం తేనె కూడా వేయమని సెటైర్లు వేస్తాడు. ఆ వెంటనే దీపకి క్షమాపణలు చెబుతుంది జ్యోత్స్న. నీ ఇష్టం వచ్చినట్లు తప్పులు చేసి ఇప్పుడు క్షమించమని అడిగితే సరిపోతుందా అని మండిపడుతుంది కాంచన. నేను చేసిన అసలైన తప్పు వేరే ఉంది, ముందు దానిని సరిదిద్దుకోవాలని చెబుతుంది జ్యోత్స్న. కాంపిటీషన్ పేరుతో భార్యాభర్తల్ని విడగొట్టాను, అది ఎంత పాపమో నాకు ఇప్పుడు అర్థమైందని అనటంతో కార్తీక్ సెటైర్లు వేస్తాడు. బావ నిజాయితీ నాకు తెలుసు, దీప పక్కనే ఉన్నా కూడా తను ఎలాంటి సలహాలు ఇవ్వడు అన్న నమ్మకం నాకుంది. అందుకే నేను పెట్టిన కండిషన్ని నేనే వెనక్కి తీసుకుంటున్నాను. బావ తన ఫ్యామిలీతో తన ఇంటికి వెళ్ళిపోవచ్చని జ్యోత్స్న చెప్పటంతో దీపా, కార్తీక్లు షాక్ అవుతారు. రాత్రంతా నేను నిద్రపోకుండా మా మమ్మీ గురించే ఆలోచిస్తున్నాను. నా ఫ్యామిలీ నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు వాళ్ళ గురించి ఆలోచించకుండా తప్పులు చేస్తున్నాను. నా తప్పుల్ని నేను సరిదిద్దుకుంటాను. నువ్వు అత్తని, దీపని తీసుకొని వెళ్ళిపోమ్మని కార్తీక్కి చెబుతుంది జ్యోత్స్న. మరి అగ్రిమెంట్ సంగతి ఏంటని కాంచన అడగ్గా, నా పెళ్ళి అయ్యే వరకు అగ్రిమెంట్ అలాగే ఉంటుందని చెబుతుంది జ్యోత్స్న. నా పెళ్లి బాధ్యతని నీ కొడుకే తీసుకున్నాడు, ఎలా వదిలేస్తానని అంటుంది. దీపతో నేను నిజాయితీగానే పోటీ పడతానని అంటుంది. అయితే మేం సాయంత్రమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం, మళ్ళీ దీని మనసు మారి ఏ కండిషన్ అయినా పెడితే అదో తలనొప్పి అంటుంది కాంచన. ఇంతకీ మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి అని శివన్నారాయణని అడుగుతుంది పారిజాతం. దీపకి జ్యోత్స్న సారీ చెప్పకపోయుంటే నేను నా నిర్ణయం చెప్పేవాడిని, ఇక ఆ అవసరం లేదని అంటాడు శివన్నారాయణ. జ్యోత్స్నలో నేను అనుకున్న మార్పు మొదలైందని సుమిత్ర అనగా, నా మేనకోడలు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అంటుంది కాంచన. ఇక నా కూతురి వల్ల నీకు ఏ ఇబ్బంది ఉండదని అంటాడు దశరథ. ఈ మధ్య నువ్వు పార్టీ మార్చేసినట్లుగా ఉన్నావని పారుపై సెటైర్లు వేస్తాడు కార్తీక్. నేను మీ పార్టీయేనని అంటుంది పారిజాతం. నా మీద దానికి అనుమానం రాకూడదని నటిస్తున్నానని కవర్ చేస్తుంది పారిజాతం. ఇంట్లో నుంచి నన్ను గెంటేసి అదే గెలిచిందని కార్తీక్ దగ్గర బాధపడుతుంది దీప. ఇంతలో జ్యోత్స్న అక్కడికి వచ్చి, మీరంతా కలిసిపోతుంటే నేను చూస్తూ ఉండాలా అని చెబుతుంది. నేను దాస్ కూతురిని అని తెలిసి కూడా నన్ను తప్పించాలని ప్రయత్నించారు అని మండిపడుతుంది జ్యోత్స్న. నిన్ను మనిషిగా మార్చాలని అనుకున్నామని చెబుతాడు కార్తీక్. మీ అమ్మ నీతో దీప నా కడుపున పుడితే బాగుండు అన్న ఒక్క మాట నీ జీవితంలో కొత్త ఆశల్ని రేపింది. దొరికిందే అవకాశమని ఇక్కడే ఉండిపోదామని అనుకున్నావని అంటుంది జ్యోత్స్న. అందుకే రాత్రికి రాత్రి మారిపోయినట్లు నటించావని కోప్పడుతుంది దీప. నేను ఎంత నటించినా మీరు నాకంటే పెద్ద నటులని నాకు తెలుసు, మీరు దొరకరు, నేను దొరుకుతానని అంటుంది జ్యోత్స్న. మళ్ళీ దీపని ఈ ఇంటి గుమ్మం కూడా తొక్కనివ్వనని ఫైర్ అవుతుంది. ఈ ఇంటి వారసురాలుగా ఎప్పటికీ ఉండేది నేనే, నువ్వు ఎప్పటికీ అమ్మానాన్నలు లేని అనాథగానే మిగులుతావని అంటుంది జ్యోత్స్న. అనాథగా ఎవరు మిగులుతారో, అయిన వాళ్లతో ఎవరుంటారో కాలమే నిర్ణయిస్తుందని అంటాడు కార్తీక్. ఇంతలో శివన్నారాయణ అక్కడికి రావటంతో అందరూ షాక్ అవుతారు. కార్తీక్ ఏదోలా కవర్ చేసి నిజం దాచేస్తాడు. నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నేను చేసేది నేను చేస్తానని రౌడీలకు ఫోన్ చేసి సూరజ్ని చంపమని చెబుతుంది జ్యోత్స్న. శివన్నారాయణ, జ్యోత్స్నలు కారులో వెళ్తూ
నువ్వు నా మనవరాలివి కాదు, నిన్ను ఈ పాటికే ఇంట్లో నుంచి గెంటేసేవాడిని అంటాడు శివన్నారాయణ. ఈ శివన్నారాయణ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలాల్సిన నువ్వు ఎలా ఉంటున్నావు? నువ్వు తొందరగా పెళ్లి చేసుకుంటే మీ అమ్మ కోరిక తీరుతుంది. నీ భర్తతో కలిసి నా బిజినెస్ మొత్తం నువ్వు చూసుకునే స్థాయికి ఎదుగుతావో అప్పుడే నా కోరిక తీరుతుంది. అలాగని తప్పు చేస్తే క్షమించను, అందరికంటే ఎక్కువగా శిక్షిస్తానని చెబుతాడు శివన్నారాయణ. ఈసారి నేను ఏ తప్పు చేయనని అంటుంది జ్యోత్స్న. ఇంతలో సూరజ్ని చంపమని పంపించిన రౌడీలు జ్యోత్స్న దగ్గరికి రావటంతో ఆమె టెన్షన్ పడుతుంది. మీరు చెప్పినట్లు సూరజ్ను చంపేశాం, కానీ మాకు 50 లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేయటంతో నేను ఇవ్వనని చెబుతుంది జ్యోత్స్న. మీరివ్వకపోతే మీ తాత దగ్గర తీసుకుంటామని రౌడీలు చెప్పటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేస్తుండగా చూసిన శివన్నారాయణ మనవరాలిని కాపాడాలని వెళ్తాడు. అయితే రౌడీలు పెద్దాయనను పక్కకి తోసేస్తారు. జ్యోత్స్నని రౌడీలు కారు ఎక్కిస్తుండగా సూరజ్ వచ్చి కాపాడటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. గొడవలో సూరజ్ని రౌడీలు కాలిపై తన్నటంతో అతనిని ఆసుపత్రికి తీసుకెళ్తారు శివన్నారాయణ, జ్యోత్స్న. సూరజ్ ఎంతకీ రాకపోవటంతో దీప, కార్తీక్లు టెన్షన్ పడుతుండగా ఈరోజు సూరజ్ రాడని చెబుతాడు శివన్నారాయణ. జ్యోత్స్నని కాపాడి తను గాయపడ్డాడని జరిగిన విషయమంతా చెబుతాడు. ఆ వైరాగాడే రౌడీలను పంపించాడని అనుకుంటున్నానని అంటాడు శివన్నారాయణ. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మొత్తానికి జ్యోత్స్న తన గోతిలో తానే పడింది. దీప, కార్తీక్ల ముందు తన పగను బయటపెట్టి సూరజ్ను చంపటానికి రౌడీలను పంపిన జ్యోత్స్నకు ఊహించని షాక్ తగిలింది. రౌడీలు జ్యోత్స్ననే కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించటం, ఆమె ఎవరినైతే చంపాలనుకుందో అదే సూరజ్ వచ్చి ఆమెను కాపాడటం కథలో అతిపెద్ద ట్విస్ట్ అని చెప్పవచ్చు. గాయపడిన సూరజ్ని చూసి శివన్నారాయణ ఈ దాడికి కారణం వేరే వాళ్ళని అపార్థం చేసుకోవటంతో ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. అసలు నిజం దాగేది కాబట్టి మున్ముందు ఈ నాటకీయ పరిణామాలు ఎలాంటి తుఫాను సృష్టిస్తాయో వేచి చూడాలి. మరి తన ప్రాణాలను పణంగా పెట్టి రౌడీల నుండి కాపాడిన సూరజ్ త్యాగం చూశాకైనా జ్యోత్స్న మనసులో నిజమైన మార్పు వస్తుందా, లేక రౌడీల దాడి వెనక ఉన్నది జ్యోత్స్ననే అన్న నిజం తాతయ్య శివన్నారాయణకు తెలిసి ఆమెను ఇంటి నుండి గెంటేస్తాడా? దీనిపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.